పేజీలు చూద్దాం. ఈనాడు దినపత్రికలో ముందుగా వార్తలు చూద్దాం. ఇక హెడ్లైన్స్. ఇక విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎన్ రామలింగేశ్వరరావు మృతి చెందారు. కోడ్ ముగిశాక వేగంగా కొలువుల భర్తీ. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత వేగంగా వేస్తారంట. కొలువుల భర్తీ వేగంగా జరిగిపోతుందంట. మరి జరుగుతుందా నత్తనడకనం అట్లనే ఉండిపోతుందా? ఇక పరిపాలన కసరత్తు పూర్తి చేస్తున్న టీఎస్పీఎస్సీ త్వరలో రాత పరీక్షల తుది కీల వెల్లడి, సర్టిఫికేట్ల పరిశీలనకు సమాయత్తం. పరిపాలన కసరత్తు పూర్తి చేస్తున్న టీఎస్పీఎస్సీ చేయటి మరి తొందరగా చేస్తేనే ఎన్నికలు అయిపోగానే ఫాస్ట్గా మరి ఉద్యోగాలు వేయవచ్చు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనన్నా ఉద్యోగాలు వస్తాయన్నటువంటి ఆశలతో ఉన్నారు విద్యార్థులంతా. నేతన్నలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం. ఏడుంది అండగా? ఎండిపోయిన చేన్లు, ఎండిపోయిన శిలకలు. అట్లా మారిపోతుంది తెలంగాణ రాష్ట్రం. రోడ్డు అంతా చకచక మెరుస్తుందట. నిన్న ఒక దగ్గర రైతులు చెప్తా ఉన్నారు, ఒకప్పుడు ఉన్నటువంటి పచ్చదనం ఇప్పుడు పూర్తిగా లేకుండా ఎర్రటి ఎండలో ఎడారిని తలపిస్తుందని మాట్లాడారు. ఇప్పుడు నేతన్నలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం. ఎక్కడ అండగా ఉంది? ఏమిచ్చినావు నేతన్నలకు? శాశ్వత ప్రయోజనాలు కల్పించేందుకు కృషి చేస్తున్నారట. ఏం శాశ్వత పరిష్కారాలు? శాశ్వత ప్రయోజనాలు ఏంటి? నీళ్ళు ఎండబెట్టడమా? నీళ్ళు ఇవ్వకపోవడమా? ఇక బారాస హయాంలో వారికి అన్యాయం జరిగింది. రాష్ట్ర నేతల జౌళి శాఖల మంత్రి తుమ్మల ఏడా అన్యాయం జరిగింది. మరి అప్పుడు అన్యాయం జరిగిందో ఇప్పుడు అన్యాయం జరిగిందో రైతులు చెప్తానే ఉన్నారు. మేడిగడ్డ బ్యారేజీని సందర్శించిన BRMB తొలిసారిగా తిథిదే తెలుగు క్యాలెండర్ ప్రచురణ. అందుబాటులో 5,000 ప్రతులు. ఈవో ధర్మారెడ్డి. సర్వీసు ప్రొవైడర్ల నుంచి సమాచారం. ఫోన్ ట్యాపింగ్ ఆధారాల సేకరణలో పోలీసుల నిమగ్నం. అనంతరమే కేసులో టెలిగ్రాఫ్ చట్టం చేర్చే అవకాశం. విచారణలో రాధాకిషన్ రావుకు స్వల్పంగా అస్వస్థత ఏర్పడిందట. శాస్త్రానికి లింగ భేదం లేదు. సమష్టి కృషితోనే పరిశోధనలు విజయవంతం. శాస్త్రవేత్తలు డాక్టర్ టెస్సీ థామస్, డాక్టర్ కల్పన, కళాహస్తి. శాస్త్రానికి లింగభేదం లేదు. ఇది వాస్తవం. శాస్త్రజ్ఞులు అనేటోళ్లకు లింగభేదం లేదు. స్క్రీనింగ్ కమిటీకి 326 మంది కానిస్టేబుల్ అభ్యర్థుల దసరాలు. ఇది ఎట్లా ఉంటే ఈ పేజీలో కాకుండా 5వ పేజీలో వచ్చింది పూర్తి వార్త. మన రేవంత్ అన్నది అయితే రాష్ట్రంలో 6 గ్యారెంటీలు, దేశంలో 5 గ్యారెంటీలు అమలు చేసినారు. నిన్న మొత్తానికి విడుదల చేసినారు మేనిఫెస్టో. అమలు కాదు, వీళ్ళు అమలు చేయాలంటే మళ్ళీ గెలవాలి. గెలిస్తే అవి అమలు అయితే కావకూడదు తెలియదు, కానీ వీళ్ళు గెలుస్తారా ఫస్ట్? ఇది చూడరు. కాంగ్రెస్ ఎన్నికల ప్రణాళికను విడుదల చేస్తున్న పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ. ఇటు సోనియా గాంధీ, ఇటు రాహుల్ గాంధీ. మధ్యలో ఒక అనామక వ్యక్తిలాగా వేరే అతను ఉన్నాడు. కుటుంబ పాలన కాకుండా మధ్యలో ఇంకొకరు ఉంటే బాగుంటుందని అటు ఇటు ఒకరుండి మధ్యలో ఖర్గేను పెట్టిరు. ఇది పరిస్థితి. 50% మించి రిజర్వేషన్లు ఎవరికి? SC, ST, బీసీలకు కోటా పెంపు అంట. మద్దతు ధరలకు చట్టబద్ధత. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా. కాంగ్రెస్ మేనిఫెస్టో హామీల వర్షం. న్యాయ్ పాత్ర పేరుతో విడుదల చేసినారట. అధికారంలోకి వస్తే అగ్నిపథ్ పథకం రద్దు. మహాలక్ష్మి పథకంతో మహిళలకు ఏటా 1,00,000 నగదు సాయం. ఏటా మహాలక్ష్మి పథకంతో 1,00,000 రూపాయల సాయమట. మహిళలను ఫోకస్ చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా మహిళలను ఫోకస్ చేస్తుంది. వాళ్ళకు లేనిపోని ఆశలను ప్రకటించి ఓట్లు లాక్కునే ప్రయత్నం చేస్తుంది. గుర్తుపెట్టుకోండి మీరు. వీళ్ళ వ్యూహం ఏంటంటే, వీళ్ళ అస్త్రం ఏంటంటే మహిళల మీదనే యూజ్ చేస్తారు మొత్తం టోటల్గా. ఆరోగ్య సంరక్షణకు 25 లక్షల దాకా నగదు రహిత బీమా. మళ్ళీ పూర్తిస్థాయి రాష్ట్రంగా జమ్మూ కాశ్మీర్ విద్యా రుణాల మాఫీ కూడా చేస్తామంటున్నారు. తెలంగాణ నుంచే ప్రచార బేరీ. ఏది తుక్కగూడ నుంచి స్టార్ట్ చేస్తారట. అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడ నుండి 6 గ్యారెంటీలు అమలు చేస్తే సెంటిమెంట్ బాగా వర్కౌట్ అయిందట. మళ్ళీ అక్కడ నుండే ఈ 5 హామీలు కూడా అక్కడ నుండే అమలు చేస్తారంట. అక్కడ నుండే ప్రచారం చేస్తారన్నట్టు. సెంటిమెంట్లు కావాలి. ఇది కేసీఆర్ వినియోగించుకునేటువంటి అలవాటు.
కేసీఆర్కి ఇట్లనే ఉంటుంది అలవాటు. ఎక్కడైతే ప్రారంభం చేశామో అక్కడ నుండే మళ్ళీ ప్రారంభం చేయడం, ఇట్లాంటి సెంటిమెంట్లు కేసీఆర్కి ఉండేది. ఆ సెంటిమెంట్ ఇవాళ సోనియా, రాహుల్, ఖర్గే గీలు వాడుతున్నారు, కాపీ కొట్టిరన్నమాట. రష్యాకు చావు దెబ్బ, ఉక్రెయిన్ డ్రోన్ల దాడిలో 6 యుద్ధ విమానాల ధ్వంసం, విద్యుత్ సబ్స్టేషన్ కూడా 20 మంది వైమానిక సిబ్బంది మృతి చెందారు. ఈ ఇందిరమ్మ ఇళ్లకు హాడ్కో నిధులు 3,000 కోట్ల రుణం మంజూరుకు అంగీకారం, తొలి దశలో 850 కోట్ల విడుదలకు నిర్ణయం. ఇందిరమ్మ ఇళ్ళంట. కాంగ్రెస్ గ్యారంటీలను అమలు చేయాలి, భాజపా నేతల డిమాండ్. జిల్లా కేంద్రాల్లో సత్యాగ్రహ దీక్షలు. మీరు ఎన్ని దీక్షలు చేసినా వాళ్ళు చేసేటప్పుడు చేస్తారు, వాళ్ళు చేయరు. ముఖ్యంగా చేయాలని తీసుకొచ్చిన గ్యారంటీలు అయితేనేమో అమలు చేయాలని తీసుకొచ్చిన గ్యారంటీలు అయితేనేమో అమలు చేస్తారు. ఏదో ప్రజలను మభ్యపరిచి ఆయనతో ఓట్లు లాక్కునే ప్రయత్నం చేసింది కాబట్టి అవి పూర్తిగా అమలు కావు. అవి అమలు కావాలంటే చెప్పారు కదా, కేంద్రంలో వాళ్ళ ప్రభుత్వం వస్తే రాహులో, సోనియానో, ఇక ఖర్గేనో, ఇక ఈ ముగ్గురిట్లలో ఎవరైనా ఒకరు ప్రధానమంత్రి అయితే అప్పుడు ఆ పథకాలకు శ్రీకారం చుడతారు. అప్పటిదాకా వెయిట్ చేయాలి. సిరిసిల్ల జిల్లా బోయినపల్లి వద్ద రైతులతో మాట్లాడుతున్నటువంటి కేసీఆర్, ఈ ప్రభుత్వమే భరతం పడతాం, ఈ ప్రభుత్వ భరతం పడతాం, ఇక రాష్ట్రం రణరంగమైన మేం పోరాటాలకు సిద్ధమైపోతాం. ఇక ప్రజలకు ఎగనామం పెట్టిన సర్కారిది, పాలకుల చేతకానితనం వల్లే కాళేశ్వరం జలాలు ఎత్తిపోయలేదు. ఈ ముఖ్యమంత్రితో కాకుంటే నేను కుర్చీ వేసుకుని కూర్చొని ఇక మోటార్లు నడిపించి నీరందిస్తా. త్వరలో 50,000 మంది రైతులతో మేడిగడ్డకు వెళ్తా. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కరీంనగర్, సిరిసిల్ల జిల్లాలో ఇక పంటల పరిశీలన చేస్తున్నటువంటి కథనం. ఇది దమ్ముతో మాట్లాడుతున్నటువంటి మాట. మేడిగడ్డకు రావట్లేదంటే 50,000 మందితోని రైతులతో కలిసి మేడిగడ్డకు పోయి అక్కడ ఉన్నదేందో చూపెడతానని ఇవాళ విసిరినటువంటి సవాల్ ఇది. రేవంత్ రెడ్డి, మీరు ఒక్కసారి ఈ సవాల్ను స్వీకరించండి. చూడు కేసీఆర్ బయటకు రావట్లేదు, కవిత జైలుకు పోతే రాలేదు, మేడిగడ్డకు కాళేశ్వరంకు వచ్చి ఎందుకు చెప్తలేడు, ఎందుకు నోరు విప్పడం లేదు అంటే దానికి ఒక సమయం ఉంటుంది, దానికి ఒక సందర్భం ఉంటుంది. ఆ సమయ సందర్భాన్ని బట్టి నోరు విప్పాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. వెయిట్ చేయాలి కదా దేనికైనా. ఇక జైల్లో కవితను విచారించడానికి సిబిఐకి అనుమతి. ఇక పాత సమస్యలకు కోడ్ అడ్డు కాదుగా ధరణి దరఖాస్తుల పరిష్కారం ఎప్పుడు? వానాకాలం లోపు పాసు పుస్తకాలు కోరుతున్న రైతులు. ఇక పాత పనులకు కోడ్ అడ్డు కాదుగా ధరణి దరఖాస్తుల పరిష్కారం ఎప్పుడు? ఇప్పుడు ఇట్లాంటి ఏం చెప్పరు వీళ్ళు. ఎప్పుడు పరిష్కారం చేస్తే గప్పుడు పరిష్కరించుకోవాలి, పాస్బుక్లు తీసుకోవాలి. మనం ప్రశ్నిస్తే ఉన్నాయి పోతాయి. ఇక ఎందుకంటే ఇది కాంగ్రెస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం. పరిష్కరించాల్సినటువంటి సమస్యలు ఇవే. రైతుల మధ్య సరిహద్దు వివాదాలు, విస్తీర్ణాల్లో ఇక హెచ్చుతగ్గులు, మూల సర్వే నంబర్లకు సరిపోయినటువంటి విస్తీర్ణాలు, అటవీ రెవెన్యూ సరిహద్దు సమస్యల దసరాల్లో ఇక అచ్చు తప్పులు, ఇట్లాంటివి ఉన్నాయట చాలా. ఇక తెలంగాణ సలసల 4 జిల్లాల్లో 43.5, ఇక 9 జిల్లాల్లో 43.4 డిగ్రీలు నమోదు. ఏందయ్యా అంటే ఎండలు బాగా కొడుతున్నాయి. ఇక బయటకు వెళ్తే కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి. ఇక ఏప్రిల్ మొదటి వారంలో ఇవే అత్యధికం. నేడు రేపు ఆరెంజ్ హెచ్చరికలు. రేపు కొన్ని చోట్ల ఈదురుగాళ్ళు, ఓ మోస్తారు వర్షాలు కూడా పడే అవకాశం ఉందట. ఇక ఊరట బావులు. రాష్ట్రంలో చాలా చోట్ల భూగర్భ జలాలు అడిగంటి పంటలు ఎండిపోతున్న పరిస్థితులే కనిపిస్తున్నాయి. కానీ నారాయణపేట జిల్లా మరికల మండలం వెంకటాపూర్ గ్రామ రైతులు మాత్రం ఊరట బావులతో ఊరట చెందుతున్నారు. ఎక్కడనో ఇదొక్కటి ఎక్కడనో ఉన్నట్టున్నది. వీళ్ళు చెప్పారు కదా పూర్తిగా అడిగంటిపోయినాయి జలాలన్నీ, భూగర్భ జలాలు అడిగంటిపోయినాయి, కానీ గదొక్కటేనో ఊరట కనబడుతుంది. అక్కడ ఒక్క దగ్గర నీళ్లు ఊరుతున్నాయట. ఇక అందాల బొమ్మ, అపరంజి గుమ్మ, మన వెలుగు దినపత్రికలో రేవంత్ రెడ్డి గారి చిట్టా లేదంటే తనకు కావాల్సినటువంటి సమాచారం ఏం మోసుకొచ్చిందో ఒకసారి చూద్దాం. ఎందుకంటే వాళ్ళకు అనుకూలంగా ఉంటుంది ఈ పేపరు. ఈ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారికి అనుకూలంగా ఉంటుంది, ముఖ్యమంత్రికి. ఇక ఇవాళ తుక్కాగూడలో కాంగ్రెస్ సభ చూసినారా? మొదటి వార్త రేవంత్ రెడ్డికి
కాంగ్రెస్ పార్టీకి ఇట్లా వాటికి సంబంధం ఉన్న వార్తనే ముందుగాల పేజ్లో కనబడుతుంది. ఇక వేరేది ఏం వేయొద్దు ఇందులో. ఇక హాజరు కానున్న ఖర్గే రాహుల్ తెలుగులో మేనిఫెస్టోను విడుదల చేయనున్న నేతలు తెలుగులోనంట. మళ్ళీ ఎవరుంటారో పక్కకు. గతంలో ఉత్తమ్ ఉండే, సోనియా గాంధీ చెప్తా ఉంటే ఉత్తమ్ పక్క పొంట అందుకుండా ఉన్నాడు. ఇప్పుడు మరి ఇప్పుడు ఎవరు ట్రాన్స్లేట్ చేస్తారో మరి తెలుగులో. గతంలో ఇక్కడే 6 గ్యారెంటీలను ప్రకటించిన సోనియా అదే సెంటిమెంట్ను కొనసాగిస్తున్న ఏఐసిసి కొనసాగించండి, సెంటిమెంట్తోనే కొనసాగించండి. ఇక 25 గ్యారెంటీస్ అట. పెట్రోల్ ధరల తగ్గింపు, ఎంఎస్పికి చట్టబద్ధత. 1 2 3 4 5 6 ఇది ఎక్కడిది? ఇక పేద మహిళలకు ఏటా 1,00,000 సాయం వాళ్ళ మేనిఫెస్టో. ఇక జాబ్ క్యాలెండర్ 30 లక్షల ఉద్యోగాల భర్తీ. కేంద్ర ఉద్యోగాల్లో మహిళలకు 50% కోట, రిజర్వేషన్లపైన 50% లిమిట్ ఎత్తివేత. ఈడబ్ల్యూఎస్లో ఇక అన్ని కులాలకు కోట. ఇది యువత, రైతులు, మహిళలు, కార్మికులు, అణగారిన వర్గాలకు 5 చొప్పున మొత్తం 25 గ్యారెంటీలట. ఈ గ్యారెంటీలు ఎవర్రా ఈ గ్యారెంటీలను పట్టుకునేది? చేయాల్సింది ఇంకా ఉంది. 10 ఏళ్లలో మీరు చూసింది ట్రైలరే, మోదీ చెప్తుండు. మోదీ ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి. 10 సంవత్సరాల పరిపాలనలో మీరు చూసింది ట్రైలరే. ఆయన కూడా చాలా ఆశలు పెట్టుకున్నాడు. దేశాన్ని ఒక రకంగా రూపుదిద్దాలనేటువంటి ఆలోచన మోదీ పెట్టుకున్నాడు. తెలంగాణ రాష్ట్రాన్ని ఒక దిక్సూచిగా చూపెట్టాలనేటువంటి ఆలోచన కేసీఆర్ పెట్టుకున్నాడు. కానీ కేసీఆర్ను నామరూపం లేకుండా చేశారు ప్రజలు. ఇవాళ 3-4 నెలల్లోనే వ్యతిరేకత స్టార్ట్ అయిపోయింది. కేసీఆర్ను ఎందుకు పొడగొట్టుకున్నాంరా అని బాధపడేటువంటి రోజులు వచ్చినాయి ఇప్పుడు. మనతో పెట్టుకుంటే శత్రు దేశంలోకి చొచ్చుకెళ్ళి దాడి చేస్తాం. ఇక పాక్పై కౌంటర్, ఇక అటాక్స్తో శత్రు దేశాలకు మనమేంటో తెలిసింది. ఇక కాంగ్రెస్ పాలనలో దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నా భిన్నం, స్కామ్లతో ఆ పార్టీ దేశాన్ని లూటీ చేసిందని ఫైర్. రాజస్థాన్లోని చురులో ప్రధాని ఎన్నికల ర్యాలీ. మొత్తానికి బయట దేశాలను గడగడలాడించినటువంటి మోదీ అని చెప్తుండు. ఇక పక్క దేశాల్లో ఇక వరంగల్లో నాలా విస్తరణ పనులు షురూ అయిపోయినాయంట. ఇక మాజీ పోలీస్ అధికారి శివనందారెడ్డికి నోటీసులు. బొద్వేల్లోని 26 ఎకరాల అసైన్డ్ భూముల ఆక్రమణ కొనుగోళ్ల కేసులో ఇక సిపిఎస్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. మాజీ పోలీస్ అధికారి శివానంద రెడ్డి ఆరోగ్యం ఇక రెడ్డికి నోటీసులు జారీ చేసిందట. ఇక చెన్నై పైన సన్ రైజర్స్ గెలుపు. ఈ క్రికెట్లో ఇంకటి నిర్మల్లో నిర్వహించిన రైతు సత్యాగ్రహ దీక్షలో మాట్లాడుతున్నటువంటి ఏలేటి మహేశ్వర్ రెడ్డి, అట్లాగే రేవంత్కు రాజకీయాలపైన తప్ప రైతులపైన ప్రేమ లేదు, వాస్తవానికి ప్రేమ లేదు. మరి ఇక రైతు సత్యాగ్రహ దీక్షతో బీజేపీ నేతలు కాంగ్రెస్ 14 ఎంపీ సీట్లు గెలిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా. బీజేపీ ఎమ్మెల్సీ బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి 14 సీట్లు గెలుస్తానని చెప్తుంది కదా రేవంత్ రెడ్డి గారు. మీరు చూడురి, మీ 14 సీట్లు ఇట్లా గెలిస్తే ఈయన రాజకీయంలోకి వెళ్ళి తప్పుకుంటా అని చెప్తాడు. ఇక లత్కోర్లు రాజ్యం వెళ్తున్నారు. వాస్తవానికి లత్కోర్లు, చేతగాని వాళ్ళు, పిరికి పందలు, ఇట్లా ఈ రకమైన వాళ్ళే ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని ఏలుతున్నారు. వాళ్ళకు చేతనైతే రైతులను ఇప్పటికెప్పుడో బంగారు బాట పట్టించేటోళ్ళు, బ్రహ్మాండంగా సాగునీళ్ళు అందించేటోళ్ళు, అవన్నీ చేతగాకనే ఇవాళ లత్కూర్లే రాజ్యం వెళ్తున్నారు. ఇక అసమర్థులు, చవట దద్దమ్మలు ఇక ఉన్నందునే ఇవాళ ఈ పరిస్థితి ఏర్పడది. నీళ్ళు ఇవ్వడం ఈ రండలతో కాని పని. కాంగ్రెస్పై కేసీఆర్ కామెంట్లు. రండలు కాంగ్రెస్ వాళ్ళు గుర్తుపెట్టుకోండి, మీరు రండలతో కానటువంటి పని ఇది. అంటే చేతగాని వాళ్ళు, మీరు చేతగానాలతోని పని ఏది కాదు. ఇది మనిషి సృష్టించినటువంటి కృత్రిమ కరువు. ఎకరాకు 25,000 పరిహారం ఇవ్వాలి. ఇక బోనస్ ఇవ్వకుంటే ఇక పులు లెక్క గొంతు కొరికి సంపుతాం. ఇక వీళ్ళకు కాళేశ్వరం గురించి ఎంటిక కూడా తెలియదు కాళేశ్వరం గురించి కాంగ్రెస్ వాళ్ళకు. 50,000 మందితో పోయి రిజర్వాయర్లు నింపుతా. ఇక నేతన్నలకు బిల్లు ఇవ్వకుంటే రాష్ట్రాన్ని రణరంగం చేస్తామని వ్యాఖ్య. కరీంనగర్ సిరిసిల్లాలో పర్యటన. మొత్తానికి ఇప్పుడయ్యా అందుకున్నది ఊపు. చూడురిగా కేసీఆర్ ప్రారంభించిండు.
కేసీఆర్ ప్రారంభించిన అడుగు రాష్ట్ర ప్రజలు ఇవాళ కేసీఆర్ వెనకాల మళ్ళా పరిగెత్తకపోతే, రేవంత్ రెడ్డికి సుక్కలు చూపించకపోతే చూడురిగా. రాజకీయ యాత్రలు కాదు, తిహార్ జైలు యాత్రలు చేయి. కేసీఆర్కు మంత్రి వెంకటరెడ్డి కౌంటర్. నీ కౌంటర్సు, మీ కథలు, ఈ శ్రీధర్ బాబు, ఈ కోమటిరెడ్డి, వెంకటరెడ్డి, మన పొన్నం ప్రభాకరి, వీళ్ళందరి తాటలు త్వరలోనే బయటకు వస్తాయి. వీళ్ళందరికీ గట్టిగానే బ్యాండ్ బజాయించడే అవుతుంది. కేసీఆర్ తలుసుకున్నాడులే. రండలు, లత్కూర్లు, ఇవన్నీ మీకు శాతగాని పనులు, మేమే నీళ్ళు ఇడుచుకుంటాం మీతోని కాకపోతే, ఇవన్నీ చెప్పిందంటే మీకు కౌంటౌన్ స్టార్ట్ అవుతున్నట్టు లెక్క. ఇక ప్రెస్టేషన్తో మాట్లాడుతున్నాడు. ఎవరి కోసం ప్రెస్టేషన్? తన జీవితాన్ని కాపాడుకోవడానికి ప్రెస్టేషనా? తన కుటుంబాలను కాపాడుకోవడానికి ప్రెస్టేషనా? ఇవాళ ఇంత రిస్క్ తీసుకొని అన్ని డ్యాములు, అన్ని ప్రాజెక్టులు, తెలంగాణ రాష్ట్రాన్ని 10 సంవత్సరాల్లో ఇంత అభివృద్ధి చేసిన తనకు ఈ ప్రెస్టేషన్ ఉండకపోతే మరి ఎలా ఉంటుంది? మీలాగా పడుకోవాలా? ఏమున్నా ఎన్నికల్లో గెలవడం, సోనియా గాంధీకి చరమగీతం పాడడం, కాళ్ళు మొక్కడం, కేసీఆర్ అనేది రేవంత్ రెడ్డి చేసే పనులు గివి. రాహుల్ గాంధీ చుట్టూ తిరగాలి, సోనియా గాంధీ ఇవాళ ఢిల్లీ చుట్టూ తిరగాలి, ప్రదక్షిణలు చేయాలి, ఏదన్నా కావాలంటే అక్కడ తిరిగి వస్తే తప్ప వీళ్ళకి ఇంకొకటి ఏది ఇయ్యరు వాళ్ళు. ఇక బీఆర్ఎస్ హయాం నుంచి నీటి కష్టాలు, ప్రాజెక్టుల్లో నీటి లభ్యతపై చర్చకు సిద్ధం మంత్రి పొన్నం. ఈ పొన్నము ఇప్పటికే నీకు 4-5 ఆడియోలు లీక్ అయిపోయినాయి. నోటి దురుసుతోని ఎక్కడేం మాట్లాడినావో నీకు ఆలోచన లేకుండా మాట్లాడినావు. కొడతా, ఉరికిచ్చి కొడతా, ఈపులు వల కొడతా, చెక్కులన్నీ వేరే ఎమ్మెల్యే చెక్కులు పంచవద్దు అనుకుంటా ఆర్డీఓకి బెదిరింప్స్ కాల్స్ చేయడం, ఇట్లాంటివన్నీ నీ లీకులు బయటకు వచ్చినాయి. మళ్ళీ ఇంకో ఏమో మాట్లాడుతుండు, ప్రాజెక్టులో నీటి లభ్యత పైన చర్చకు సిద్ధమట మంత్రి పొన్నం. ఇక రోజులు ఎండలు, 4 రోజులు వానలు. 2 రోజులు ఎండలు, 4 రోజులు వానలు. రాబోయే వారం రోజుల్లో రాష్ట్రంలో ఇక విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొంటాయి. 2 రోజులు ఎండ కొడితే 4 రోజులు వానలు పడతాయట. 1,00,000 కోట్ల కాళేశ్వరంపై ఎంక్వైరీ సీరియస్గానే ఉంటుంది. ఇక జ్యుడిషియల్ కమిషన్ చైర్మన్ పిసి జోష్ మొత్తానికి ఇక స్పష్టీకరణ చేశారు. ఇక లోతుగా విచారిస్తాం, ఎవరినైనా పిలుస్తాం, ఇక ప్రజల నుంచి కూడా ఆధారాలు, ఫిర్యాదులు తీసుకుంటామని వెల్లడి. ఈ నెల 9 తర్వాత రాష్ట్రానికి రానున్నట్టు ప్రభుత్వానికి సమాచారం. మొత్తానికి ఈ కవితను విచారించనున్నటువంటి సిబిఐ అందాల బొమ్మ దినపత్రికలో ఈ వార్తలు వచ్చినాయా? ఇది అందాల బొమ్మ దినపత్రిక తీసుకొచ్చినటువంటి వార్త. ఇక రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్ చూస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈయన చేసే కష్టానికి, ఈయన పెట్టుకున్న మెంటల్ టెన్షన్కు, మైండ్ ప్రెషర్కు కుటుంబ సభ్యులతో పోయి మ్యాచ్ చూస్తున్నాడంట. ఎంత టెన్షన్ పెట్టుకున్నాడో మరి, ఎంత రిస్క్ తీసుకుంటున్నాడో తెలంగాణ రాష్ట్రం కోసం, రిలీఫ్ కోసం పోయిండు అన్నట్టు. సన్ రైజర్స్ అదే జోరు, అభిషేక్ తుఫాన్ ఇన్నింగ్స్, ఇక మార్క్రమ్ హాఫ్ సెంచరీ, ఇక చెన్నై సూపర్ కింగ్స్ పైన 6 వికెట్ల తేడాతో విజయం. మాది సైద్ధాంతిక పోరాటం ఏమిది. ఇక గద్దె లెక్క వాళ్తా, ఏం జరిగినా గద్దె లెక్క వాళ్తా. సిరిసిల్ల జిల్లాలో బోయినపల్లిలో కేసీఆర్ మాట్లాడిండు. ఇక కేసీఆర్ కుటుంబానికి 2 లక్షల కోట్ల ఆస్తులున్నాయి. కేసీఆర్ కుటుంబానికి 2 లక్షల కోట్ల ఆస్తులు ఉన్నాయట. చిట్టా మొత్తం ఉంది, బయట పెడతా, సిబిఐతో విచారణ జరిపిస్తాం. ఇక ధరణి, కాళేశ్వరం పేర్లతో రాష్ట్రాన్ని నాశనం చేశారు. కేసీఆర్ ఈ యాత్ర కాదు, తిహార్ జైలు యాత్ర చేయాలి. ఆయన స్థానంలో నేనుంటే ఖచ్చితంగా ఉరి వేసుకునే వాణ్ణి. నేను తప్పు చేసి ఉంటే 10 ఏళ్ళు చర్యలు తీసుకోకుండా ఏం చేశారు? నేను కాంట్రాక్టర్ను అని రుజువు చేస్తే మంత్రి పదవి వదిలేస్తా. నా పేరు వాడుకుంటే బతకలేరు, రాజకీయంగా తొక్కుకుంటూ పోతా. ఇక లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్కు 1 సీటు రాదు. మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యలు ఇట్లా ఉన్నాయి. ప్రకృతి వైపరీత్యాన్ని ప్రభుత్వ వైఫల్యంగా చూపుతారు. ప్రకృతి వైపరీత్యమైనా ఇది? ప్రభుత్వ వైఫల్యమా ఇది? కోమటిరెడ్డి అన్ని కథలు ఇట్లా ఉన్నాయి. కోమటిరెడ్డి నీ గురించి మళ్ళీ చెప్తా, నేను తర్వాత తీసుకుంటా ఈ వార్త. ఈయనట ధరణి, కాళేశ్వరం ఏదో ఉన్నది, నేను కాంట్రాక్టర్ను అని రుజువు చేస్తే మంత్రి పదవి వదిలేస్తా. ఇక తుక్కు మాటున నొక్కేశారు.
ఇక పాక్ ఉగ్రవాదులపైన గురి వారి దేశంలోనే వారిపై స్పాట్ 2020 నుంచి 20 మంది హతం స్థానిక యువతతో ఆపరేషన్లు వారికి పెద్ద ఎత్తున డబ్బులు అందజేత 2019 పల్వామా దాడి తర్వాత మారిన వ్యూహం ఇక వెల్లడించిన గార్డియన్ కథనం ఇక ఖండించిన భారతదేశాంగాల శాఖ ఇక అది తమ విధానం కాదని స్పష్టీకరణ అమెరికాలో భూకంపం ఐరాస సమావేశం వాయిదా అమెరికాలో భూకంపం వచ్చింది ఐరాస సమావేశం వాయిదా పడింది కబ్జాలపైన చర్యలేవి ఇక కేయు భూములు కాజేసిన వర్సిటీ అధికారులు పోలీసులు నేతలు ఇక కాకతీయ విశ్వవిద్యాలయ భూముల అన్యక్రాంతం కలెక్టర్ సర్వే 51 ఎకరాలు మాయమైనట్లు గుర్తింపు 51 ఎకరాలు మాయమైపోయింది విచారణ కమిటీ నివేదికను తొక్కిపెడుతున్న అధికారులు ఇక దర్యాప్తు జరిపిస్తే 100 కోట్ల భూదందా వెలుగులోకి వస్తుంది దర్యాప్తు జరిపిస్తే 100 కోట్ల భూదందా బయటకు వస్తుందట అధికారులను ఇంకా తొక్కి పెడుతున్నారా మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కాంగ్రెస్ మొత్తం పీల్చి పిప్పి చేస్తాం కదా నేడు జనజాతర ఇక రాధాకిషన్ రావుకు స్వల్ప అస్వస్థత రంగంలోకి సిబిఐ ఇక్కడ కిషన్ రెడ్డి ఏమో చెప్తుండు రేవంత్ సీఎంగా ఉన్నంత వరకు రాహుల్ ప్రధాని కాలేరు ఇది బ్రహ్మాండమైన మాట రాహుల్ గాంధీ ఇది నువ్వు ఒకసారి విను రేవంత్ రెడ్డి సీఎంగా ఉన్నంత వరకు నువ్వు ప్రధాని కాలేవట అంటే నీ బతుకు అంతే ఇక కాంగ్రెస్ హామీలన్నీ ఎన్నికల స్టంట్లే ఏ మొహంతో తుక్కగూడ సభ పెట్టారు 4 నెలల్లో ఏం సాధించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ధ్వజం ఏం సాధించారు ఏం లేదు వాహనాలు నిలువ నీడ లేకపాయే ఇక కొత్త సచివాలయంలో పార్కింగ్ కష్టాలు మరి రేవంత్ రెడ్డిగా గోడలు కూల కొడతా అన్నావు ప్రగతి భవన్ గేట్లు బద్దలు కొడతానన్నావు ఈ వాహనాలకు ఈడ షెల్టర్ అయ్యారాదు ఎండలో ఎండిపోతున్నాయి ఇవి చూడు అన్ని ఏర్పాట్లు బాగానే చేస్తానంటావు ఇవాళ కేసీఆర్ నిర్మించిన సెక్రటేరియట్లో కూర్చున్నావు మరి దీనికి కప్పోడు పెట్టాలి ఇక మండే ఎండలోనే కార్లు ద్విచక్ర వాహనాలు ఇక కార్ల డ్రైవర్లకు కనీస సదుపాయాలు కరివే విశ్రాంతి గది లేనే లేదు ఇక తాగునీటికి కటకటే ఎండ దెబ్బతో వాహనాలకు మరమ్మతులు ఇక మల్టీ లెవెల్ ఇక పార్కింగ్ మరిచారు ఇక వార్తలు సమాప్తం ఇక తొలి తెలుగు టీవీ న్యూస్ రీడర్ శాంతి స్వరూపు ఇక లేరు వార్తలు సమాప్తం ఇక గుండెపోటు చికిత్స పొందుతూ మృతి 3 దశాబ్దాలకు పైగా దూరదర్శన్లో సేవలు ఈ కవిత్వము నవలాలు రాసిన శాంతి స్వరూప్ ముగిసిన అంత్యక్రియలు పలువురి సంతాపం ఇక పొంచి ఉన్న ఆ ప్రోస్టేట్ క్యాన్సర్ ముప్పు ఏటా 14 లక్షల కేసులు 2024 నాటికి రెండింతలు పెరిగే ఛాన్స్ ఇక లన్సెట్ తాజా అధ్యయనంలో వెల్లడి రాహుల్ గాంధీ ఉన్నంత వరకు రేవంత్ రెడ్డి ఉన్నంత వరకు రాహుల్ ప్రధాని కాలేడు ఇక ఎర్రటెండలో ఎండిన పొలంలో కేసీఆర్ చల్లని సాయంత్రం ఉప్పల్ స్టేడియంలో ఇది ఈయనదయ్యా మహాన్ బాగుంది మన రేవంత్ మహాన్ బాగుంది ఇక ఉప్పల్ స్టేడియంలో రేవంత్ ఆట ఆడుతుండు సిగ్గు లేకుండా ఇక్కడ పోయి ఉప్పల్ స్టేడియంలో క్రికెట్ మ్యాచ్ చూస్తుండు రైతులేమో ఎండల కష్టపడతా ఉంటే ఈయన క్రికెట్ మ్యాచ్ చూస్తుండు ఇదేనా పరిపాలన ఇది చెప్తా నేను ఇక శుక్రవారం మధ్యాహ్నం 3:48 కరీంనగర్ జిల్లా రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండల కేంద్రంలో ఇక 10 ఎకరాలు కౌలుకు తీసుకుని వరి సాగు చేయగా పంట ఎండిపోయిన రైతు ఇక గంగు రమేష్ కుటుంబ సభ్యులతో మాట్లాడి భరోసా ఇస్తున్న బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రంలో పార్టీ నేతలు వినోద్ ఇక సుంకి రవీందర్ తదితరులు పాల్గొన్నారు ఇట్లా ఉందా ఇక నమ్మి ఓటేస్తే నిండా ముంచిర్రు ఇది వాస్తవం రేవంత్కు రాజకీయ వలసపైనే శ్రద్ధ ఉంది రేవంత్కు ఇది ముమ్మాటికి నిజం రైతులను గాలికి వదిలేసే రాజకీయాలు రుణమాఫీ తులం బంగారం ఎక్కడ రుణమాఫీ లేదు తులం బంగారం లేదు ఎన్నికలు మళ్ళీ వచ్చినాయి కదా ఈ ఎన్నికలకు కూడా చూపెడతారు ఇక తులం బంగారం అంటే ఉన్న పెళ్ళిళ్ళన్నీ అయిపోయినాయి ఇక అది అడిగేటోళ్ళు లేరు అది అమల్లోకి కూడా రాదు ఇక కాంగ్రెస్ను ప్రజలు ఎవరు నమ్ముతలేరు బీజేపీ
పాలనలో పెరిగిన పేదరికం, ఉద్యోగులు ఉపాధ్యాయులకు 4 డిఏలు చెల్లించాలి, ప్రభుత్వానికి ఇక కోడ్ రాజకీయాలు. మెదక్ జిల్లాలో బీఆర్ఎస్ సన్నాహక సమావేశాల్లో మాజీ మంత్రి హరీష్ రావు. ఇక మెదక్ జిల్లా పాపన్నపేటలో బీఆర్ఎస్ సమావేశంలో మాట్లాడుతున్న మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు చిత్రంలో ఇక మెదక్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వెంకట్రామరెడ్డి కూడా ఉన్నారు పక్కనే. మొత్తానికి ఈ రకంగా ఉన్నది. రైతులకు కరెంటు కష్టాలు రానియం, ఎడరానియవయ్యా. సంక్షోభంలో మన వ్యవసాయం తెలంగాణలో 2014కు ముందు సీన్ పునరావృతం. 2014లో తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయం ఎట్లా ఉందో మళ్ళీ అదే సిచ్యువేషన్ మళ్ళీ మొదలైపోయిందట. తెలివి తక్కువ, అసమర్థత, అవివేక, చవట, దద్దమ్మ, దరిద్ర, దర్భక ప్రభుత్వ పాలన వల్లే ఈ కరువు. ఇక నీటి నిర్వహణ తెలియనటువంటి లత్కోరు పాలనకు వీళ్ళ మెడలు వంచుతాం, ప్రజలకు ఎక్కడ కష్టం వస్తే అక్కడికి వస్తాం. కరీంనగర్ జిల్లా ముగ్దింపూర్లో పంట నష్టపోయిన రైతులతో కేసీఆర్. దానికి కేసీఆర్ బయటకు వచ్చిండు. గట్టిగానే పార్టీ మారితే వేటు, దళిత బంధుపై విజిలెన్స్. ఇక నిధుల దుర్వినియోగం అయ్యాయని విచారణకు ఆదేశించిన రాష్ట్ర ప్రభుత్వం. వికారాబాద్ జిల్లాలో 10 రోజుల నుంచి ఎంక్వైరీ, లబ్ధిదారుల వ్యాపారులపైన విజిలెన్స్ అధికారుల ఆరా. ఇక పథకంపై బురద జల్లేందుకు రేవంత్ సర్కారు యత్నం. 2వ విడత నిధులను వెనక్కి తీసుకున్న వైనం. ఇగో ఇట్లా ఉన్నది. పథకం పైన బురద జల్లేందుకు రేవంత్ సర్కారు యత్నం చేస్తుంది. ఇలాంటి కళ్ళు బొల్లు కబుర్లు చెప్పుకుంటా ప్రాజెక్టుల మీద విచారణ, పథకాల మీద విచారణ, ఇగో కొన్ని ఏవున్నాయో తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ సంక్షేమ పథకాలు కానీ కేసీఆర్ ఇచ్చినటువంటి పనులు ఏవి ఉన్నా కానీ వాటి మీద విచారణ చేపడుతున్నామనుకుంటా కాలయాపన చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ఇవాళ ముఖ్యమంత్రిగా గెలిపించుకొని నిండా మునిగిపోయినాం. మనం తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు నిండా మునిగిపోయారు. ఎక్కడికైనా పోయి అడిగితే రైతులు ఇక వాడి బొందబెట్ట, వాడి నాశనం గాను అన్నట్టుగా మాట్లాడుతుర్రే తప్ప ఇంకొక మాట లేదు. వాళ్ళ రేవంత్ రెడ్డి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో రైతుల ఉసురు పోసుకున్నాడు. రైతుల చావులకు కూడా మునుముందు కారణంగా పోయేది కూడా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డియే. దీనికి తనే బాధ్యత కూడా వహించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక ఒక కేసీఆర్, మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్, ఇక పంటెండిన జిల్లా లేదు, మోటారు కాలిన ఊరు లేదు ఒకప్పుడు. ఇవాళ రాష్ట్రంలో ప్రతి పల్లె నీళ్లు లేక రోధిస్తున్నది. ఇది లత్కోరు కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువే తప్ప ఇంకొక ప్రకృతి వైపరీత్యం కాదు. వాళ్ళ ముఖ్యమంత్రి ఎల్బీ స్టేడియంలో క్రికెట్ మ్యాచ్ చూస్తున్నాడు. రేవంత్ రెడ్డి అక్కడ మ్యాచ్ చూస్తుంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇగో ప్రజల దగ్గరకు వచ్చి వాళ్ళ బాధలు వింటుంటే ఆయన బాధలు వింటుండు. ఇది పరిపాలన, దీనికి రెఫరెండంగా సిగ్గుందా? రెఫరెండమా ఇది సిగ్గుందా? సిగ్గులేని పనులు.